హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈ హైడ్రా కూల్చివేతలు నాగార్జున ఎర్న్ కన్వెన్షన్ వరకు రావటం, ఆల్రెడీ కూల్చివేయటం జరిగింది. ఒక పక్కన నాగార్జున గారు నేను పట్టా భూమిలోనే కట్టుకున్నాను అని చెప్పేసి ఆయన వర్షన్ ఆయన చెప్పడం జరుగుతోంది. దీన్ని కక్ష సాధింపు అనొచ్చు అంటారా, లేకపోతే హైడ్రాకి కంప్లీట్గా సపోర్ట్ చేయాలి అంటారా? అసలు కక్ష సాధింపు అనే మాట కనీసం ఏ సోషల్ మీడియా వాళ్ళైనా సరే, ఏ యూట్యూబ్ వాళ్ళైనా తంబ్లైన్లో పెట్టడం కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇవాళ సమాజంలోకి ఒక మంచి సంకేతాలు వెళ్తున్నాయి. ఏంటి అంటే రాజైనా ఒకటే, పేదైనా ఒకటే, డబ్బులు ఉన్నోడైనా ఒకటే, డబ్బులు లేనోడైనా, అధికారం ఉన్నోడైనా లేనోడైనా అందరినీ సమానంగా చూస్తున్నారు అనే ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి ఎవరైనా వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళకి కూడా ఇది నా విజ్ఞప్తి. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ పెరగటానికి ఇది ఒక విశ్వనగరం అని రాజకీయ నాయకులు గొంతులు పోయేట్టు మాట్లాడుతున్నారు. ఈ విశ్వనగరమేనా నిజంగా? నాకు సంతోషమే. నేను నివసించే నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందితే నాకు కూడా చాలా సంతోషం. కానీ నిజంగా విశ్వనగరంగా చేసే చిత్తశుద్ధి ఈ రాజకీయ నాయకులకుందా, ఈ అధికారులకుందా, అలాగే ప్రజలకుందా? ఇక్కడ ప్రజలను కూడా భాగస్వాములు చేయాల్సిందే. ప్రజలేం తక్కువ వాళ్ళు కాదు, అమాయకులేం కాదు. ఎవరో పేదవాళ్ళు ఓ ప్రభుత్వ భూమిలో ఓ చిన్న గుడిసేసుకున్నారనుకోండి, వాళ్ళకి అసలు ఉండటానికి గూడు లేదు కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్లో ఒక గుడిసేసుకున్నారు అంటే వాళ్ళని క్షమించవచ్చు. కానీ డబ్బులున్న వాళ్ళు ఇంకా డబ్బులు సంపాదించడం కోసం నిబంధనల్ని అతిక్రమించి అసలు తొంగలో తొక్కేసి కోర్టులను అడ్డం పెట్టుకుని వాళ్ళ పప్పం గడుపుకుంటున్నారు. వీళ్ళకి రాజకీయ నాయకులు సహాయం చేస్తున్నారు. ఇది కదా ఇప్పుడు దాకా జరుగుతున్నది. మరి ఇలా జరిగితే కనుక ఈ నగరం విశ్వనగరంగా ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరూ దానికి కట్టుబడి ఉంటామా ఉండమా అనేది ఆలోచించాలి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు. ఇవాళ మనకి నాలా సిస్టమ్ ఉంది, డ్రైనేజ్ సిస్టము నాలా సిస్టమ్కి కనెక్ట్ చేశారు. అలాగే వరద నీటి కాలువలు ఉన్నాయి, అలాగే చెరువులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమున్నా ఈ వ్యవస్థలన్నీ సరిగా ఉంటేనే ఈ నగరం బాగుంటుంది. ఇప్పుడు రోడ్డు మీద నీళ్లు పారుతూ ఉంటాయి. అవి పంపులు నుంచి వచ్చే మంచినీళ్ళు, డ్రైనేజ్ నీళ్ళు అర్థం కాదు. వాసన తెలుస్తుంది, అది వేరే విషయం. అసలు చెప్తున్నాను నేను, ఎందుకు రోడ్డు మీదకి నీళ్ళు రావాలి? ఒక డ్రైనేజ్ ఎందుకు పొంగాలి? ఒక పబ్లిక్ కుళాయిలోంచి నీళ్ళు ఎందుకు వృధాగా పోవాలి అనే జ్ఞానం ప్రజలకి లేదు, అధికారులకు అంతకంటే లేదు. దేని గురించి అయినా ఫోన్ చేస్తే వస్తున్నాం, అసలు ఫోన్ తీసి పక్కన పెట్టేస్తారు. డ్రైనేజ్ పొంగుతుంది బాబు అని ఫోన్ చేసామనుకోండి, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఒక 10 నిమిషాలు ఉంచుతుంది. జనాలకి అంత పని లేకుండా ఉన్నారా? 15 నిమిషాలు ఒక్కొక్క కాల్ మాట్లాడుకుంటా ఉండాలి అంటే ఏం చేస్తారు? మాట్లాడతారు. అంటే ఒక బాధ్యతారాహిత్యం, ఒక నిర్లక్ష్య ధోరణి అధికారుల్లో ఉంది. మరి ఇలా ఉంటే మన నగరం ఎలా బాగుంటుంది? దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇవాళ నాలాలు 40 ఫీట్ నాలాలు ఉన్నాయనుకోండి, ఇవాళ 10 ఫీట్ల నాలాలుగా మిగిలిపోయినాయి చాలా చోట్ల. మామూలప్పుడు ఆ నాలాల్లో డ్రైన్ నీళ్ళే కాబట్టి వెళ్ళిపోతూ ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఒక పెద్ద వర్షం వచ్చింది, ఈ నాలాలన్నీ పొంగుతాయి. పొంగి ఆ పక్కనే ఉన్న ఇళ్లలోకి నీళ్ళు వెళ్తున్నాయి, నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, కాలనీలన్నీ మునిగిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇలాంటప్పుడు ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు రావాలి పరుగులు పెట్టుకుంటూ. కొన్ని కాలనీలు అయితే టోలీ చౌక్ ప్రాంతంలో పడవల్లో వాళ్ళకి ఫుడ్ అందించటము అవన్నీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంత బాధ ఏమొచ్చింది? అసలు దేనివల్ల అన్ని నీళ్ళు అక్కడ వస్తున్నాయి అనేది కనుక ఆలోచిస్తే, సంవత్సరానికి 2 సార్లే రానివ్వండి, 3 సార్లే రానివ్వండి, దాని మీద మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ఎందుకు మనము ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అంటే వర్షాకాలంలో ఏ సమస్యలు వస్తాయో తెలియనంత అమాయకులు కాదు అధికారులు. చెయ్యరు. ఏంటి సంగతి అంటే, నాలాల్లో పూడికలు తీయరు, పూడికి తీసిన దాన్ని అక్కడే వదిలేస్తారు. అది మళ్ళీ వర్షాలు రాగానే అందులోనే పడుతుంది, మళ్ళీ ఖజానా ఖాళీ అవుతుంటుంది, పని జరగదు. ఇది నాలాల వ్యవస్థ.
అంటే నాలాల్లో ఏమేం జరుగుతుంది, నాలాలను సరిగా సక్రమంగా పనిచేసేలాగా చేయట్లేదు. అలాగే ఎవరైనా ఆక్రమించుకుంటే ఆక్రమణల్ని తొలగించట్లేదు. ఎందుకు తొలగించట్లేదు? అక్కడ ఆ నాలాల పక్కన ఇళ్ళు కట్టుకునే వాళ్ళు పేదవాళ్ళు. ఆ ఇళ్లల్లో చాలా ఓట్లుంటాయి. ఏ పార్టీ అయినా సాహసించి మీకు వేరే చోట ఇస్తాము అని చెప్పి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఇప్పుడు ఆత్మగౌరవ గృహాలని కడుతున్నారు కదా, డిగ్నిటీ హోమ్స్ అని కడుతున్నారు కదా, అట్లాంటి వాటికి పంపించవచ్చు కదా వాళ్ళని. చెయ్యరు. ఎందుకంటే ఆ ఏరియా కార్పొరేటర్లు వాళ్ళ కాపలా. ఆ కార్పొరేటర్ని రక్షించేవాడు ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేని రక్షించేవాడు అధికార పార్టీ వాడు. ఇలా నాలాల వ్యవస్థ దారుణంగా అయిపోయింది. ఇక వరద నీటి కాలువల సంగతి చెప్పక్కర్లేదు. అలాగే చెరువులుని ఆక్రమించేసేసి బఫర్ జోన్ లేదు, ఎఫ్టీఎల్ లేదు. అసలు ఆ రెండు ఎప్పుడో మట్టి కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క చెరువు గురించి నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. 90%, 70%, 60%, 40% ఇలా వేలంపాట్లాగా ఉంది. అంతంత పర్సంటేజ్ చెరువులు మాయమైపోయినాయి హైదరాబాద్లో. 400 చెరువులు ఉండాల్సిన నగరంలో ఈవేళ ఏ ఒక్క చెరువు కూడా ఆక్రమణకు గురి కాకుండా లేదు. చిన్నదో పెద్దదో ఏదో ఒక ఆక్రమణ ప్రతి చెరువుకి జరిగింది. ఇప్పుడు మనకి బాగా మన చుట్టూ మనందరికీ కనిపించేలాగా ఉండేది దుర్గం చెరువు, అలాగే కూకట్పల్లిలో సున్నం చెరువు అని, పేరం చెరువు అని, ఇట్లా రకరకాల చెరువులు ఉన్నాయి. అయితే అసలు ఇప్పుడు అసలు ఇవాళ మాట్లాడుతున్నాము ఈ చెరువుల గురించి ఏంటి అని అంటే, ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎంత అని అనుకుంటే, అసలు చెరువుకు సంబంధించి ఒకప్పుడు వ్యవసాయమే జరిగేది చెరువుల చుట్టూత. అది తాగునీటికి సాగునీటికి వాడేవాళ్ళు చెరువుల నీళ్ళు. మనకి గొలుసుకట్టు చెరువులు నిజాం కాలంలో కట్టారు వాళ్ళు. అట్లా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇంజనీర్గా పెట్టుకుని వాళ్ళు గొలుసుకట్టు చెరువుల్ని ఏర్పాటు చేశారు. ఏంటి అంటే దాని ఉద్దేశము, ఒక చెరువులో నీళ్ళు ఎక్కువైపోతే ఇంకో చెరువులోకి వస్తాయి, ఇంకొక చెరువులో ఎక్కువైపోతే ఇంకొక చెరువులోకి వెళ్ళిపోతాయి, ఆఖరిగా మూసీ నదిలోకి ఎక్స్ట్రా వాటర్ అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము, వ్యవసాయానికి వాడుకుంటాము, తాగటానికి వాడతాము ఈ చెరువులన్నిటిని. అయితే ఇప్పుడు నగరీకరణ పెరిగిపోయింది. ఎక్కడ వాళ్ళు హైదరాబాద్కు వచ్చేస్తున్నారు. అలాగే ఒక న్యూ సిటీ తయారైంది ఇక్కడ, ఏది మాదాపూర్ చుట్టుపక్కల ఐటీ వల్ల. అలాగే కూకట్పల్లి సైడు ఇంతకుముందు చాలా ఇండస్ట్రీస్ ఉండే, చిన్న చిన్న హెచ్ఎంటీ అట్లాంటివన్నీ కూకట్పల్లి, జీడిమెట్ల, అది ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అవటం వల్ల ఏమైందంటే ఆ చుట్టుపక్కల మైగ్రేషన్ అయిన పీపుల్ కావచ్చు, లేకపోతే లోకల్గా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చిన మనుషులు కావచ్చు, ఈ ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఒక చిన్న స్థలం కొనుక్కొని రేట్లు తక్కువ ఉన్న రోజుల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అది తప్పే కాదు నిజానికి. ఇప్పుడు లేఅవుట్ లేకపోతే ఇల్లు ఎక్కడ కట్టుకుంటారు? అయితే అక్కడ జరిగింది ఏంటంటే, చెరువు ఒక 100 ఎకరాల చెరువు అనుకోండి, ఆ చెరువు పక్కన వ్యవసాయ భూమి ఉందనుకోండి, ఈ వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనేసేసుకుని ప్లాట్లు వేసి అమ్మేస్తారు. ఈ రైతుల దగ్గర పొలం కొనుక్కునేటప్పుడు పట్టా భూమే కొంటారు వాళ్ళు. ఈ పట్టా భూమిలో ఎఫ్టీఎల్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది. ఎఫ్టీఎల్కి బఫర్ జోన్కి కూడా పట్టా ఉంటుంది. కానీ వ్యవసాయం చేసేటప్పుడు ఇప్పుడు తలెత్తిన సమస్య వ్యవసాయం చేసేటప్పుడు ఉండదు. ఎందుకంటే నీళ్ళు వచ్చాయనుకోండి, పంట మునిగిపోద్ది. ఎండాకాలం అనుకోండి, శీతాకాలం ఎండాకాలంలో ఓ పంట వేసేసుకుంటారు. మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాలు వస్తాయి, అవతలకున్న పొలాల వాళ్ళు పండించుకుంటారు, ఇందులో ఉండేవాళ్ళు ఊరుకుంటారు, ఇట్లా ఉంటారు. అయితే ఎప్పుడైతే ఇవి లేఅవుట్లుగా మారిపోయినాయో, పట్టా ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే వింటర్లో ప్లాట్లు వేయడం మొదలెడతారు, సమ్మర్లో అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత రైనీ సీజన్లో నీళ్ళు వస్తాయి, గగ్గోలు. ఇది ఒక కారణం. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. వరదలు వచ్చినప్పుడు, అంటే బాగా వర్షాలు వచ్చినప్పుడు కొన్ని ఇళ్ళు మునిగిపోతున్నాయి, కాలనీలు మునిగిపోతున్నాయి, ఏంటి అని చెప్పి ఆలోచించినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఉండగా దీని మీద ఒక పెద్ద కార్యాచరణ తీసుకొని వాళ్ళు ఏం చేశారు అంటే, చెరువుల పరిరక్షణ, అలాగే ప్రతి చెరువుని గుర్తించి ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్ ఫిక్స్ చేసేసి
దీని అవతల మాత్రమే ఇల్లు కట్టాలి, ఈ లోపల ఇల్లు కట్టడానికి వీల్లేదు, కడితే కనుక అక్రమ కట్టడం అవుతుంది అని చెప్పి ఒక విధి విధానాలు నిర్ధారించేశారు. దాని ప్రకారమే రెవెన్యూ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వాలి, క్లియరెన్స్ ఇవ్వాలి, చెరువు దగ్గర వాటికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు దాని ప్రకారమే ఇవ్వాలి. కాకపోతే మన ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా, మన ప్రజలు అధికారులు ఇంకా తెలివైన వాళ్ళు కదా, అవినీతి అక్రమార్కులు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, మేము సర్వే చేశాము, అది బఫర్లోకి రాదు, ఎఫ్టీల్లోకి రాదు అని అవతల ఉంది అని చెప్పి వాళ్ళు ఒక క్లియరెన్స్ ఇచ్చేస్తారు. అది తీసుకుని వీళ్ళు వెళ్ళి టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు పర్మిషన్ తెచ్చుకుని ఇల్లు కట్టేసుకుంటారు. దీనివల్ల ఏమైంది అంటే, కొన్ని చెరువుల్లో వర్షాకాలంలో కూడా నీళ్ళు రాని పరిస్థితి వచ్చింది. అప్పుడు వీళ్ళకి చెరువుల్లో ఉన్న ఫీలింగ్ లేదు. కానీ ఎవరైతే ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి బఫర్ జోన్ ఫిక్స్ చేసిన తర్వాత అవతల కట్టుకున్నారా, పేచీ లేదు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అంటే, ఈ తుమ్మిడికుంట చెరువు మాదాపూర్ దగ్గర ఉంది. ఆ చెరువును ఆనుకుని నాగేశ్వరరావు గారు ఎప్పుడో ల్యాండ్ కొన్నారు, ఆయన హయాంలో కొని వ్యవసాయం చేసేవాడు ఆయన. అక్కడ చిన్న ఫామ్ హౌస్ ఉంది, వ్యవసాయం చేసేవాళ్ళు. ఇక ఆయన హయాం అయిపోయిన తర్వాత దాన్ని నాగార్జున తీసుకుని, నాగార్జునది మరి తరం మారినప్పుడు కమర్షియల్ ఆస్పెక్ట్ కూడా వచ్చేస్తుంది కదా. ఈయన ఏం చేశాడంటే, ఇంత మంచి ల్యాండ్లో వ్యవసాయం చేయటం దేనికి, కావాలంటే దూరంలో ఎక్కడన్నా వ్యవసాయం చేసుకోవచ్చులే అని చెప్పి దాన్ని ఈ ఎన్కన్వెన్షను అని చెప్పి హాల్స్ కట్టేశారు. ఈ కట్టేటప్పుడు పర్మిషన్స్ తీసుకోలే ఆ కన్స్ట్రక్షన్స్కి. ఒకసారి జీవో వచ్చింది, ఏది అక్రమ కట్టడాలని మీరు రెగ్యులరైజ్ చేసుకోండి అని వచ్చింది. అప్పుడు వీళ్ళు రెగ్యులరైజేషన్ కోసం కూడా నాగార్జున వెళ్ళాడు. కానీ వాళ్ళు రెగ్యులరైజేషన్ చేయలే. ఎందుకంటే ఇది చెరువులో ఉన్న ఫీలింగు ఉంది అనిపించింది వాళ్ళకి, స్మెల్ చేశారు వాళ్ళు. అక్కడ మీరు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి బఫర్ జోన్ ఫిక్స్ చేయించుకుని అప్పుడు మీరు అక్కడి నుంచి మీరు క్లియరెన్స్ తెచ్చుకోండి రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి, అప్పుడు మాత్రమే మేము రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి వాళ్ళు కొరియేశారు. ఇప్పుడు ఈయన ఎలాగోలా రెగ్యులరేషన్ చేయించేసేసుకుంటే ఇక శాశ్వత కట్టడాలుగా మిగిలిపోతాయని ఆయన అత్యాశపోయాడు. అయితే ఆ పని అవల, అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది. కోర్టు ఏం చెప్తుంది, రెవెన్యూ వాళ్ళకి సర్వే చేయండి, హద్దురాళ్ళు ఫిక్స్ చేయండి ఎఫ్టీఎల్కి బఫర్ జోన్కి అని చెప్తుంది. రెవెన్యూ వాళ్ళు చేయరు. ఈ రెవెన్యూ వాళ్ళు చేయకుండా ఉండటానికి కారణం ఏంటి అంటే, వాళ్ళ మీద రాజకీయ నాయకులు ఒత్తిడి, రాజకీయ నాయకుల మీద నాగార్జున ఒత్తిడి. సో అయితే పట్టాభూమి ప్రకారమే కొన్నాను, కట్టాను. నేను అదే చెప్తున్నా, ఇందాక కూడా మీకు మాట చెప్పా, వ్యవసాయం చేసే రోజుల్లో అది పట్టాభూమే. వ్యవసాయేతర కార్యక్రమాలకి వాడినప్పుడు ఈ సమస్య వస్తుంది. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి మార్చుకోవాలి. మార్చినప్పుడు మాత్రమే అది వాళ్ళు ఎలా మారుస్తారు, అక్కడ బఫర్ జోను ఎఫ్టీఏలో లేకపోతేనే నాన్ అగ్రికల్చర్ కింద మారుస్తారు. అందుకని ఆయన అక్కడ ఎఫ్టీఏలు ఫిక్స్ చేయనివ్వలేదు, వాళ్ళు చేయలేదు, ఈయన చేయనివ్వలేదు. ఇది పట్టానే, నాగార్జున చెప్పేది 100% కరెక్టు, ఆయనది పట్టానే. కానీ పట్టా భూమిలో కూడా ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది చట్టం చెప్తుంది. అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా ఇప్పుడు చట్టాలు ఎప్పుడు మన చట్టాలు జల్లెలు లాంటివి. చట్టం చట్టమే, దానికి ఉన్న చిల్లులే. ఎవరైతే ఆ చిల్లుల్ని సమర్థవంతంగా వాడుకోగలుగుతారో వాళ్ళకే డబ్బులు బాగా వస్తాయి. ఆ వచ్చిన కేటగిరీలో ఇప్పుడు ఈ ల్యాండ్ ఎన్కన్వెన్షన్. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, బఫర్ జోను, ఎఫ్టీఎల్, చెరువు మూడిట్లోకి ఎన్క్రోచ్ అయిపోయి అక్కడ మట్టి పోసేసి ఎత్తైన గోడలు కట్టేసుకుని ఆ గోడ పక్కన ఎన్కన్వెన్షన్ కట్టేసేసుకున్నారు లోపల. అసలు ఈ బఫర్ జోన్లోను ఎఫ్టీఎల్లో లేని ల్యాండ్ యువతలు ఉంది. ఆయన అసలు ఆ బఫర్ జోన్ని అలాగే ఉంచేసేసి మొక్కలు వేసేసి, బఫర్ జోన్లో మొక్కలు పెంచుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, మీకు ఇష్టమైన చెట్లు వేసుకోవచ్చు బఫర్ జోన్లో, అవి వేసేసి మంచిగా గార్డెన్ చేసుకొని ఈ మంచిగా ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్లో ఈ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటే ఇవాళ ఇంత ప్రజల్లో నానే పని ఉండేది కాదు. కానీ ఒక రకంగా
భూమికి ఆశకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆశ ఉన్నవాడే భూమి దగ్గరికి వెళ్తాడు. కానీ భూమి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఆశ కాస్త దురాశగా మారుతుంది, అది కాస్త అత్యాశగా మారుతుంది. ఆశ ఉండడం కరెక్టే, కానీ మనిషికి దురాశ అత్యాశ ఉండడం చాలా ప్రాబ్లం. అత్యాశ దురాశ ఈరోజు నాగార్జున్ని ఇంతమంది మాట్లాడుకునేటట్లు చేయగలిగింది. పైగా ఆయన నాకు స్టేటస్ కో ఉంది అవన్నీ. అసలు 2014లోనే కోర్టు ఏం చెప్పిందంటే, ఎవరో ప్రజా ప్రయోజన వాద్యం వేస్తే, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఆయన వేస్తే, ఆయన ఏం చెప్పారంటే, కోర్టు ఏం చెప్పిందంటే అర్జెంటుగా అక్కడ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయండి, బఫర్ జోన్ ఫిక్స్ చేయండి అని చెప్పింది. ఇంతవరకు ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు ఈయన కూడా ఆ బఫర్ జోన్ని ఎఫ్టీఎల్ని వాడుకోదలుచుకోకపోతే పోయేది 3 ఎకరాలు. నాకు ఐడియా ఉన్నంత వరకు ఆ భూమి కొన్న రోజుల్లో ఎకరం 2,000 కొన్నా ఆశ్చర్యపోవక్కర్లా. మిగతా ల్యాండ్ ఇంత రేటు వచ్చింది కదా, ఇవాళ ఎకరం అక్కడ 70-80 కోట్లు ఉన్నా ఆశ్చర్యం లేదు. అంటే గజం 3 లక్షలు పలుకుతుంది అక్కడ. లేదు 2 లక్షలు వేసుకోండి హీనపక్షం. ఆ 3 ఎకరాలని వదిలేసుకున్నా కానీ ఈయన పట్టా భూమిని నేను బఫర్ జోన్ కోసము దీనికోసం నేను ఇస్తున్నాను కాబట్టి నాకు దీనికి డబ్బులు ఇవ్వండనో లేకపోతే వేరే చోట ల్యాండ్ ఇవ్వండనో అని చాలా పెద్ద మనిషి తరహాగా వ్యవహరించినట్లయితే ఇవాళ నాగార్జున గురించి ఇంతమంది మాట్లాడుకునేవాళ్ళు మనకి. కానీ అత్యాశ దురాశ మనిషిలో వివేకాన్ని చంపేస్తుంది. అదే జరిగింది ఈ విషయంలో. అందుకని ఎవరైనా సరే మాకు పట్టా ఉంది మాకు పట్టా ఉంది అనొద్దు. మీ పట్టా ఏం చేయటానికి ఉంది అనేది చూసుకోండి. అది వ్యవసాయానికి పనికొచ్చే పట్టానా, ఇల్లు కట్టుకుంటానికి పనికొచ్చే పట్టానా అనేది చూసుకుని దాని ప్రకారం నిబంధనలు ఎందుకు పెడుతున్నాం మనం? చెరువుల్ని ఈరోజు మనం పరిరక్షించుకోకపోతే, పర్యావరణాన్ని మనం ఈరోజు కాపాడుకోవాలి అంటే, ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ప్రకృతి మన కాపాడాలి అంటే మనం ప్రకృతిని కాపాడాలి. ప్రతి చెరువు దగ్గర 2014 సంవత్సరం తర్వాత నుంచి చాలా రాజకీయ నాయకుల ఒత్తిడి, అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీల ఒత్తిడి, వాళ్ళిద్దరూ బాగా లాలూచి పడిపోయి ఒకరికొకరు మీకింత మాకింత క్విడ్ ప్రోకోలాగా తయారయ్యి చెరువుల్ని ఒక రకంగా ఏంటంటే చెరువుల్ని చంపేయడానికి వీళ్ళు సిద్ధపడ్డారు. ఒక్కొక్క చెరువుని ఒక్కొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా కంపెనీలకి దత్తత ఇచ్చేసేసి దొంగల చేతికి తాళాలు ఇచ్చారు. దొంగ చేతికి తాళం ఇస్తే దొంగతనం చేయకుండా ఉంటాడా? అపర్ణ కంపెనీ దగ్గర నుంచి, వాసవి కంపెనీ దగ్గర నుంచి చాలా కంపెనీలకి చెరువులు రాసి ఇచ్చేసేసారు. అంటే ఏంటి? సిఎస్ఆర్ కింద ఆ చెరువుల్ని పరిరక్షించే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు చక్కగా చెరువుల్ని చిన్న చెరువులు చేసేసి, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసేసి, 4 మొక్కలు పెట్టేసేసి దానికి 100 రెట్లు భూమిని కొట్టేశారు. ఇది కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి తెలియకుండా మట్టుకు జరగలేదు. వాళ్ళ కనుసన్నల్లోనే జరిగినాయి. వాళ్ళు ఏ చెరువునైతే దత్తత ఇచ్చారు ఆ కంపెనీలకి, వాళ్ళందరితోటి వీళ్ళకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. అందుకే అంత కాజాగూడ పెద్ద చెరువు కావచ్చు, మల్కం చెరువు కావచ్చు, దుర్గం చెరువు కావచ్చు, ఈ చెరువులు, అలాగే అటు సైడు మియాపూరు, బాచుపల్లి, నిజాంపేట అటు సైడ్ వెళ్తే కూడా మనకి ఈ చెరువులన్నిటినీ బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లు మింగేసేసి అది చాలనట్లు చెరువులోకి వచ్చేసేసి చెరువులు పూర్తి చేసేసి కొంత నంజుకు తినేశారు వీళ్ళందరూ. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. అందుకే ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరిచి హైదరాబాద్ నగరం బాగుండాలి, ట్రాఫిక్ సమస్య ఉండకూడదు, డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి, అలాగే ఈ వర్షం పడితే చాలు నీళ్ళు ఎటెళ్లాలో తెలియక పల్ల ప్రాంతాలకు వెళ్ళిపోయి కాలనీలు మునిగిపోయి ఈ పరిస్థితి ఉండకుండా మనం చెరువుల్ని రక్షించుకుని వాటి ద్వారా చెరువుల్ని రక్షించుకుంటే మనకు ఆ చుట్టూ భూగర్భ జలాలు ఉంటాయి. అంటే ప్రకృతి మనకు ఎంత సహాయపడుతుందో చూడండి. మనం ప్రకృతిని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. అందుకని హైడ్రాకి 100% సపోర్ట్ ఇచ్చి ఎవరైనా సరే, ఈవేళ కూడా కూల్చివేతలు జరుగుతూనే ఉన్నాయి, జరగాలి. కోర్టులు దీనిలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా
2014 నుంచి ఈ కోర్టులు ఏం చేస్తున్నాయి? కూకట్పల్లి కోర్టులో ఒక కేసు ఉంది ఈ తుమ్మిడికుంట గురించి. ఇన్ని సంవత్సరాలు మీరేం గాడిదలు కాశారా? ఈరోజు హడావుడిగా ఒక స్టే ఇచ్చేయడానికి ఇది ఏమి సంకేతాలు పంపిస్తుంది? అసలు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందా? అందుకని జాగ్రత్తలు తీసుకోవాలని రంగనాథ్ గారికి మనం ఆయనకి ప్రజల వైపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటే కనుక ఆయన ఇంకా బాగా చేయగలరు.